మాలతి, ఇంత పొద్దుపోయేదాకా ఎక్కడికి వెళ్ళా? దేవాలయానికి. దేవాలయానిక? మనం దేవదాసులమే, భక్తులం కాదు. భక్తి మన వృత్తికి పనికిరాదు. మాలతి, రేపు ఆ జమీందారు గారి అబ్బాయి వర్మగారు వస్తాను కబురు చేశారమ్మా. నువ్వెంత అదృష్టవంతురాలు అమ్మా, నా బంగారు తల్లి. నువ్వు పుట్టినప్పుడే అనుకున్నాను నువ్వు కలిగిన ఇంట్లో సకల సుఖాలు అనుభవిస్తావని. ఏమిటమ్మా, ఏమిటి నువ్వు అనేది? అదే, మాధవవర్మ గారు నీకు లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పారు. అమ్మా, కన్న కూతుర్ని డబ్బు కోసం అమ్ముకుంటావా? కోసి పిచ్చి ముఖమా, డబ్బు విలువ నీకేం తెలుసమ్మా? డబ్బు లేని వాళ్ళ ముఖం ఎవరు చూస్తారు? నిన్ను పెంచి పెద్ద చేసి నాట్యం సంగీతం నేర్పించడానికి నేనెంత కష్టపడ్డాను. నే పడ్డ కష్టానికి 1,00,000 రూపాయలు గొప్ప. అమ్మా, ఆయన నేను చేసుకోను. ఏ, ఎందుకు చేసుకోవు? నేను ఇంకొక ఆయన్ని ప్రేమించాను. చాలా సంతోషం అమ్మా. ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఎవరైనా బాగా డబ్బున్నాయనేనా? కార్లు, బంగ్లాలు, డబ్బు బాగా ఉందా? అవన్నీ ఏమీ లేవు. ఆయన కవిత్వమే ఆయన ఆస్తి. ఏడ్చినట్టుంది నీ తెలివి. చాపల్లాంటి కళ్ళు, దండపన్నంటి ముక్కు అంటూ నిన్ను వర్ణిస్తూ కవిత్వం రాస్తూ కూర్చుంటే కడుపేలా నిండుతుంది ఎర్రి ముఖమా. ఆ బికారిని చేసుకుని చిప్ప చేత పట్టుకుని వీధులంటి పడి భిక్షం ఎత్తుకుంటావా? అటువంటి మహాకవిని భర్తగా పొంది బిచ్చమెత్తినా నాకు ఆనందమే. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆయన్నే చేసుకుంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే జాగ్రత్త. నేను అనుకున్న ప్రకారం ఈ పెళ్లి జరిగే వరకు ఇంట్లోంచి బయటకు కదలటానికి వీల్లేదు. కదిలావో కాళ్ళు ఎరగొడతాను. పో పైకి.